ఎటువంటి పరిస్థితుల్లోనైనా తెలుగుదేశం పార్టీకి అయితేనేమి, లేకపోతే మన రాష్ట్రానికి అయితేనేమి, ఎప్పుడు ఎటువంటి విపత్కర పరిస్థితులు వచ్చినా కూడా మీరంతా అండగా ఉన్నప్పుడు 83లో పార్టీని గెలిపించి ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అయితేనేమి, 84లో ఈ ప్రజాస్వామ్యాన్ని పూర్తి చేసినప్పుడు ఒక ఉద్యమం లేవదీసి మళ్ళీ తిరిగి ఆయన్ని పదవిలో మళ్ళీ ముఖ్యమంత్రి చేయడం అయితేనేమి, అలాగే వచ్చిన వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తానని ఉద్యోగులకి మాట ఇచ్చి మరి వాళ్ళకు మోసం చేశాడు. వాళ్ళకు సమాధానం చెప్పడానికి సిద్ధమా? ఏదైతే పోలవరం ఉందో దాన్ని గోదావరిలో కలిపేసి విద్యుత్ ఛార్జీలు 7 సార్లు పెంచేశారు, ఆర్టీసీ ఛార్జీలు 5 సార్లు పెంచేశారు, అలాగే పెట్రోల్ ధరలు అయితేనేమి, అటు డీజిల్ ధరలు అయితేనేమి, అలాగే పన్నులు, ఇంటి పన్ను, నీటి పన్ను, ఆస్తి మీద పన్ను, చివరికి చెత్త మీద కూడా పన్ను వేసారే. వాళ్ళవన్నీ తీసేయడానికి సిద్ధమా అని అడగండి. మాయలు, మోసాలు, అరాచకాలు, కుట్రలకు సిద్ధమా? మరి 100 ఏళ్ల ముందు ప్రజలకు దొరకకుండా ఈ యొక్క ఇసుక పాత్రలను తవ్వేస్తున్నారు. అలాగే ఈ యొక్క చీఫ్ లిక్కర్ పేరుతో అంటే ఈ జే బ్రాండ్ మద్యాన్ని పేరులా పారిస్తున్నారు, లక్షల కోట్లు దండుకుంటున్నారు. అలాగే ఈ యొక్క ప్రభుత్వం తయారు చేసిన కల్తీ మద్యాన్ని తాగి ఎంతోమంది ఆడపడుచులు తమ తాలిపట్లను తెంచేసుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు 2047 విషయంతో మళ్ళీ మేము ముందుకు వచ్చాము. ఆనాడు కట్టుబట్టలతో మనం వచ్చాము. అయినా తిరిగి మన లోటు బడ్జెట్ పని పూడ్చుకున్నాము. అభివృద్ధి అలాగే సంక్షేమ విషయంలో ఆనాడు అందరికీ తోపాలు ఇచ్చేవారు, మన కానుకలు ఇచ్చేవారు, పండగలకి గిఫ్ట్లు ఇచ్చేవారు. అవన్నీ రద్దు చేసేసాడు. అలాగే ఈ అన్నా క్యాంటీన్లు ఏమైతే ఉన్నాయో ఎక్కడిని నిరుపేదలకు దారిద్ర్య రేఖ కింద ఉన్న వాళ్ళందరూ కూడా మరి 5 అడుగు నోట్లోకి వెళ్ళి ఒక సౌలభ్య ఆహారాన్ని అందించే ఒక సౌలభ్యం కల్పించారు. అవన్నీ కూడా రద్దు చేసి మొత్తం అన్ని కూడా ఇప్పుడు నేను ఒంటరివాడిని అంటాడు. మరి ఒంటరివాడు ఎలా అయ్యాడు? మన రైల్వే జోన్ తీసుకోవడం విఫలం అయ్యారు. అలాగే మనకి ఒక ప్రత్యేక హోదా విషయంలో ఏమి చేయలేకపోయారు. అలాగే కేంద్రం నుంచి నిధులను రాబట్టుకోలేకపోయారు. రాబోయే వస్తుంది తప్పకుండా అమరావతి రాజధాని అవుతుంది. అహంకారం ఎంత ముదిరిపోయిందో చూపించుకున్నారు. ఇవాళ అక్కడ పని అయిపోయింది, ఇప్పుడు ఇక్కడ పడ్డారు ఈ నెల్లూరు జిల్లా మీద. ఇవన్నీ కూడా మీరు మనసులో పెట్టుకుని ఇప్పుడు ఇవాళ 3 పార్టీలు కలిసాయి. తెలుగుదేశం పార్టీ, జనసేన అయితేనేమి, లేకపోతే బీజేపీ అయితేనేమి. ఈ యొక్క కూటమి శక్తిని ఎదిరించే శక్తి ఈ ప్రపంచంలో ఇంకెవరికి లేదు లేదు లేదు. ఈ కూటమి అన్నది ఒక నిప్పుల ఉప్పెన, ఈ కూటమి అన్నది ఒక అగ్నిపర్వతం విస్ఫోటన, ఈ కూటమి అన్నది ఒక పాశుపతాస్త్రం. సో మీరు తెలుసుకోవాలి, మీకు అభివృద్ధి కావాలా, లేకపోతే అరాచకం కావాలా, లేకపోతే మీకు సంక్షేమం కావాలా, లేకపోతే మీకు చీకటి కావాలా, చీకటి రాజ్యం కావాలా, లేకపోతే మీకు సమర్థవంతమైన పాలన కావాలా, ఒక రాక్షసుడి పరిపాలన కావాలా, లేకపోతే మీకు స్వర్ణ యుగం కావాలా, లేకపోతే రాతి యుగం కావాలా అని తెలుసుకోవాలి. మీరు రేపు జరుగుతున్న ఎన్నికల్లో మరి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని మీరంతా తరతమ భేదం అన్ని, రక్తానికి జాతి లేదు, మాంసానికి మతం లేదు, చర్మానికి కులం లేదు, వాటినన్నిటికి అతీతంగా మళ్ళీ మన గత వైభవాన్ని పునరుద్ధం చేసుకోవడానికి, మళ్ళీ మన భవిత, మన రాష్ట్ర భవిత, అలాగే మన భావి తరాల భవితను దృష్టిలో ఉంచుకుని మనం అంతా ఉద్యమించవలసిన అవసరం ఉంది. కాబట్టి మీరంతా కూడా ఉరగలుతున్న ఉత్సాహంతో ఈనాడు అందరూ ఇక్కడ శక్తిగా, ఒక సంఘటిత శక్తిగా ఇక్కడ ఉన్నారు. అలాగే ఇదే సంఘటిత శక్తిగా మీరంతా రేపు రానున్న ఎన్నికల్లో
మీ యొక్క ఎందుకంటే ఈ యొక్క ప్రజాస్వామ్యంలో ఈనాడు మనిషికున్న ఆయుధం ఓటు. ఆ ఓటుని సద్వినియోగపరుచుకుని మీ ఉద్దేశాలను ప్రతిబింబించేసే ప్రజాస్వామ్యాన్ని సంరక్షించే సరైన ప్రతినిధి ఎన్నుకోవడం, సమాజ స్థాపన కోసం, అలాగే సమాజంలో ఉన్న వ్యత్యాసాలను తొలగించడం కోసం, అలాగే ఈ యొక్క సామాజిక న్యాయం అందరికీ అందిపుకోవడం కోసం వినియోగించవలసిన పరమ పవిత్రమైన సాధనం ఇది. దాన్ని మీరు వెలగట్టో లేకపోతే కొద్దు పెట్టో మీ యొక్క స్వార్థాలకి, మీ యొక్క స్వప్రయోజనాలకి దాన్ని వినియోగించుకున్నారో మీ ఓటుని మీరు దుర్వినియోగపరుచుకున్నట్టు అవుతుంది. మీ యొక్క స్వాతంత్రాన్ని, ప్రజాస్వామ్యాన్ని హత్య చేసినట్టు అవుతుందని మీ అందరూ తెలియజేసుకుంటూ, ఇవాళ రెండు ఉన్నాయి. మన ఉనికిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది మనకి, అలాగే మన ఉనికిని కూడా మనం చాటుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని రేపు ఎన్నికల్లో ఇదంతా కూడా మీ యొక్క పవిత్రమైన విలువైన ఓట్లను మన సైకిల్ గుర్తుకే వేసి, మరి ఇక్కడ అందరూ సామాన్యాలు కాదు, బాగా తలపండిన ఇది రాజకీయాల్లో. రాజకీయం అంటే ఏంటి? రాజకీయం అంటే ప్రజా సేవ. ఇలా ఫైల్స్ దోచుకోవడం, కోర్టులో నుంచి కాకాని గోవర్ధనలాగా కాకమ్మ కబుర్ని చెప్పి ఫైల్స్ ఏదో. ఇప్పుడు ఇవాళ ఈ యొక్క నెల్లూరు పట్టణాన్ని మనం ఎంతో అభివృద్ధి చేయడం జరిగింది. ఇక్కడ ఇవాళ సుమారుగా ఈ యొక్క నెల్లూరు కార్పొరేషన్ పరిధిలోనే సుమారు 2644 కోట్ల రూపాయలతో సుమారుగా 47,966 ఇళ్ళు మనం నిర్మించడం జరిగింది. అలాగే నెల్లూరు నగర ప్రజల యొక్క చిరకాల కోరిక అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ. దానికోసం మన ఆనాడు తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు 581 కోట్ల రూపాయలతో దాన్ని మొదలు పెట్టడం జరిగింది. 90% అయిపోయింది. కానీ ఇప్పుడున్న ఈ ప్రభుత్వం దాన్ని పూర్తి చేసే పాపానికి పోలేదు. దాని తర్వాత ఈ యొక్క నగర ప్రజల యొక్క దాతి తీర్చడం కోసం సంఘం బ్యారేజ్ నుంచి మరి వారం మొత్తం 24 గంటలు నిరామయంగా ఈ నీళ్ల సరఫరా కోసం ఆనాడు 582 కోట్లు వెచ్చించి ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఏమో దాన్ని ఇంతవరకు పూర్తి చేసిన పాపానికి పోలేదు. నియోజకవర్గ ప్రజలు మీ అందరికీ నేను ఎంతో రుణపడి ఉన్నాను. ఇక ముందు ఇంకెంతో ఉంది, రుణం తీర్చుకోవాల్సిందే, తీర్చుకుంటాం అని తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై కూటమి, జై కూటమి, జై కూటమి, జై ఎన్డీఏ, జై ఎన్డీఏ, జై ఎన్డీఏ.